అయినా వైట్ టైగర్, క్రోకోడైల్స్, స్లోత్ బియర్, బెంగాల్ టైగర్. 50 చెప్పింది ఇందాక కూడా. ఓ ఇది వెయిటింగ్ లిస్ట్. మళ్ళీ టికెట్ తీసుకున్న వాళ్ళందరూ ఎట్ వస్తే ఒక్కరికి 50 పడింది, 100 రూపీస్ అనమాట సఫారీ. పదరా లైన్లో కూర్చోవాలి ఇప్పుడు. సాది చలో చలో సాది సాది కూర్చో సాది. కూర్చొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. అబ్బా స్టార్ట్ అయింది. మా సాది ఇక్కడ వణక్కున్నాడు. చూస్తాం బా, ఎమర్జెన్సీ డోర్ ఉన్నది. ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. వద్దులే సాది, ఏం తెరవల్ల గాలి కోసమా. అక్కడేమో డియర్స్, ఇక్కడే ఉన్నాయి. జింకలు అన్నీ ఉన్నాయి కదా, డియర్స్. ఓకే, ఫ్రంట్ సైడ్ మనకి సీట్ దొరకలేదు కాబట్టి బ్యాక్ సైడ్కి వచ్చాను. అక్కడ మనకి ఫీమేల్ లైన్ కనిపిస్తుంది. షిట్, లేడీ టైగర్ ఇప్పుడు ఉందన్నమాట. లయన్ కేజీలో పెట్టేసి ఇదేం సఫారీగా వదిలితే కదా. లయన్ తిరుగుతుంది, బాగా తిరుగుతుంది. తిరిగింది. లేడీ లయన్ అనమాట. లేదు మంచిగా చూడు, అంటే హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటాను రా. ఎంత బాగుంది చూడ. సరే అబ్బా, చూడు ఎంత బాగుందా. బాగా కనిపిస్తుంది. గ్లాస్ వల్ల అంత కనిపించట్లేదు. మంచిగా నిద్రపోతుంది. ఉంది చూడరా, ఎంత బాగా నీట్గా కనిపిస్తుందా లేడీ లైన్. ఇప్పుడు ఒకటి నిద్రపోతుందా, కళ్ళే తిరగలేదే. అబ్బా ఆ పక్క 2 పడుకున్నాయి బాగా నీట్గా. అది చూడు ఎట్లా నిద్రపోతుంది. ఎండకి చూడు అవి కూడా ఎట్లా తోగుతున్నాయి, వాటి వాటర్. అబ్బా వచ్చే ట్యాంకర్తో పడతారు అనుకుంటా. అది చూడు నిద్రపోయేది, అది నిద్రపోయేది చూడు. అబ్బా తూగుతుంది బాగా. అది చూడు ఆడుకునేది చూడు. అబ్బా ఫోన్లే వచ్చి 50 రూపాయలు వర్తే అనిపిస్తుంది. సఫారీ రైడ్ అయిపోతుంది బా, కానీ 50 రూపాయలకి వర్తే. అంటే మంచిగా జూమ్ చేసి దగ్గరగా చూడొచ్చు ఆ సింహాన్ని, ఏం చేస్తున్నాయి ఏంది కథ అని. వీడేమో భయపడుతున్నాడు ఆడు కూడా. రే నేను భయపడినా రా, ఎందుకురా రే. సరే పదా ఇంక వేరే చోటుకి వెళ్దాం. ఓకేరా.